ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు ప్రీతం గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తమ మనసులో ఉన్న ఆనందాన్ని, తమ ముందున్న సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చిన వివిధ హోదాలలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకుంటే, మీరందరూ ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతోటి 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర గాని, దామన్న దగ్గర గాని, లక్ష్మణ్ దగ్గర గాని, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామెల్, మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి, అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని, పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో, వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు. ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో, స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నాను.
మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నాకు చేతనైన సహకారాన్ని అందిస్తూనే వచ్చిన. మీరు కొట్లాడినప్పుడు, మీరు సమావేశాలు పెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ సమావేశాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనుకున్నప్పుడు మిత్రులు కృష్ణ మాదిగ గారు, సతీష్ మాదిగ గారు ఎవరు నా దగ్గరకు వచ్చినా కాదనకుండా అండగా నిలబడి మీ న్యాయమైన హక్కును సాధించడానికి ముందు నుంచి మీతో పాటు నడిచిన. తెలంగాణ రాష్ట్రం సాధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకొని శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకట వీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న, చాలా మందికి మహాభారతం తెలుసు. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరోచితమైన గాథ, ఒక్కొక్కరిది ఒక గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు నచ్చొచ్చు. నాకు మహాభారతంలో కర్ణుడు, అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు. చాలా మందికి పాత్ర తెలియదు. మేము భీముణ్ణి విన్నాం, ధర్మరాజును విన్నాం, నకుల సహదేవుల పేర్లు విన్నాం, దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం. బార్బరికుడు గురించి మేము వినలేదని చాలా మంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని
ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలా మంది అధికారులు, చాలా మంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయస్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లిడ్ క్యాప్ భూములను కాపాడడం విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికి ఉన్నట్టే నాకు 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. పని చేసే ముందుకే చూస్తాను, ముందుండే పనుల్ని చేస్తాను. కానీ వెనక నుంచి జరిగే దాడిని నేను చూసుకోలేను. కాబట్టి మీ జాతి అండగా నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక నెల కష్టపడితే ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండి మన సమస్యల్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిత్రులారా, మీరందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వానికి కళ్ళైనా చెవులైనా బ్రాండ్ అంబాసిడర్లైనా నా ప్రభుత్వ ఉద్యోగులే. నేను పదే చెప్తా ఉన్నా. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడికి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకో వీళ్లకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ ప్రగతి ప్రణాళికలో
ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ జాతికి మేలు చెయ్యడానికే. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, వెనుకబడిన బలహీన వర్గాల కోసం సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందించాలని ఈనాడు మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రజలు, వ్యాపారస్తులు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి ఖజానాను నింపితే అది తిరిగి పేదల సంక్షేమానికే ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మీరు కష్టపడితే 10 మంది పేదలకు మేలు జరుగుతుంది. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే 10 మందికి సహాయం అందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఒకనాడు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల పేరు మీద పేదలకు పంచిపెట్టారు. ఆ పట్టాలు ఈరోజు పట్టు తప్పుతున్నాయి, పట్టాలు తప్పుతున్నదని మిత్రుడు కాసిం చెప్పిండు. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే, ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరలాన్ని చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేసి విద్య గ్రామాలకు చేరింది, విద్య తండాలకు చేరింది, గూడాలకు చేరింది. విద్య చేరింది కానీ నాణ్యమైన విద్య ఈరోజు అందడం లేదు. అందుకే నాణ్యమైన విద్య కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఈరోజు మా ప్రభుత్వం రచిస్తుంది. ఒకప్పుడు కరువు, మట్టి తిని బతికిన రోజులున్నాయి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు విద్య చేరింది. ప్రతి వాడికి భోజనం అందే పరిస్థితి వచ్చింది, కానీ అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈ రోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈ రోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అనంటే అందులో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, న్యూట్రిషన్ ఫుడ్ పేదలకు చేరాలి అనంటే
ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడికి చేర్చాల్సిన వారధులు సారథులు మీరే. ఇక్కడున్న వేలాది మంది నా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఆర్డీఓలు ఉండొచ్చు, డిఎస్పీలు ఉండొచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఉండొచ్చు, విఆర్ఓలు ఉండొచ్చు. ఇంతకుముందు తహసీల్దార్ గారు మాట్లాడారు. ఈ రోజు ఈ వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడి ఇక్కడ గొప్పగా మీరు రాణిస్తున్నారంటే మీరు చదువుకున్నారు కాబట్టే ఇది సాధించగలిగినరు. ఈ ఒక్క చిన్న మర్మాన్ని గుర్తించాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం 10 మందికి చేయూత అందించాలి. మీకు మాకు పొత్తుంది, వ్యవసాయం పొత్తు, కానీ లక్షణాలు కూడా కొంచెం దగ్గర పోలిక ఉంది. మనకు అవకాశం రాగానే రిలాక్స్ అయిపోతాం. మేము బంగళ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, చుట్టాల దావతులకు పోతుంటాం. మీరు కూడా అవకాశం రాగానే అవకాశం వచ్చింది ఇంకేముందిలే అలసిపోయినాం దావత్ చేసుకుందాం అని అనుకుంటారు. దావతులు కొంత తగ్గించాలి మనం. ఎందుకంటే రెడ్డికిచ్చినా గూటం రెడ్డికిచ్చినా ఏం చేస్తారా దావతులు చేసుకుంటారని అంటారు. అది కూడా ఉండాలి కానీ మోతాదు తగ్గాలి. ఇతరులు మనల్ని చూసి అరే పిల్లలు కష్టపడుతురా, బాగా కష్టపడుతురు, మంచిగా చేస్తురు, 10 మందికి సాయం చేస్తురు, ఈ పిల్లలకు అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటారు, ఈ పిల్లలకు అవకాశం వస్తే 10 మందికి అండగా నిలబడతారు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూసినప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఏది ఇచ్చినా నిలబెట్టుకోవడా వాంతోనే అయిపోతుందని. మనం అట్లా కాదు, ఇంకా 10 మందికి నిలబెడతామనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా నా మీద సతీష్ మార్గ మీద అవుతుందా. ఎందుకంటే అందరు మనల్ని గమనిస్తారు. రాజ్యం ఉంది కదా అని వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటారు, ఎంత నిలబెట్టుకుంటారో చూద్దాం కదా అని అనుకుంటారు. నేనైతే జెడ్పీహెచ్ఎస్లో చదివిన, మా దామన్ అయితే హెచ్పిఎస్లో చదువుకున్నాడు. వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే నాకు తెలుగులో తెలుసు, మా దామన్నకి ఇంగ్లీష్లో తెలుసు. సౌ బక్నా ఏక్ లిఖనా అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. बकने वाले बकते रहेंगे मगर हम लिखना पक्का लिख के रखेंगे, कहीं पर छोड़ने का नहीं है. इस बार कहीं किसी को जगह नहीं छोड़ेंगे. जो जाति के लिए जरूरी है सब कुछ लिखेंगे, कानून बनाएंगे, कोई आगे कुछ नहीं कर सके. భవిష్యత్తులో మీకు ఏం కావాలనో, భవిష్యత్తులో మీ హక్కులను ఏ విధంగా కాపాడాలనో చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది, దామన్నది, లక్ష్మణ్దీప్ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది. మేం కల్పించే చట్టబద్ధతను కాపాడుకునే బాధ్యత మీది. ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అందుకే మిత్రులారా, గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది. మిమ్మల్ని ఏమో చెప్పులు కుట్టుకోమని చెప్పింది. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళొచ్చి మనకు నేర్పాలనా? జాంబవంతుడు నుంచి ఇప్పటి వరకు ఈ జాతికి ఆ విద్య తెలియదా? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏందని? వీళ్ళు గొర్రెలు బర్రెల్ని పెంచుకోవాలా, గొర్రెల్ని అదేవిధంగా చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలా? మీ పుల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలనా? ఇదా మీ జాతి యొక్క ఆలోచన? అందుకే ఈ బర్రెలు, గొర్రెలు, చేపలు కాదు, చెప్పులు కుట్టుకోవడం కాదు, చెప్పులు కుట్టిన ఈ జాతే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఈ రాజ్యాన్ని నడపాలా.
అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుంది. గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టడం కాదు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం సమానమైన అవకాశాల గురించి ఏదైతే చెప్పిండో, తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటులో బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో, ఆ స్ఫూర్తితో నేను పనిచేస్తాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ నా వాళ్ళే, నేను అందరు వాడిని. ఆ మధ్యలో ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు అంటే చెప్పిన సహాయం అందించినప్పుడు దామన్న రేవంత్ మాదిగా అన్నాడని, బీసీ కులగణం చేసినప్పుడు మా మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అన్నాడని, శ్రీహరిని మంత్రి చేస్తే రేవంత్ ముదిరాజ్ అన్నాడని, అనిల్ యాదవ్ను ఎంపీగా చేస్తే రేవంత్ యాదవ్ అన్నాడని, సిక్కులకేదో సాయం చేస్తే సర్దార్ రేవంత్ సింగ్ అన్నారని, క్రిస్టియన్స్ ఏదో సాయం చేస్తే డేవిడ్ రేవంత్ అన్నారని, ఇతరులకు మైనారిటీలకు సాయం చేస్తే ఒక ఆయన అసదుద్దీన్ రేవంతుద్దీన్ అన్నాడని, ఏ పేరు మీద పిలిచినా నేను ఏం బాధపడను. నేను మీ అందరు వాడిని. ఇవాళ నేను ఇంత చిన్న తక్కువ సమయంలో శ్రీహరణ నా మొదటి ప్రస్థానం నుంచి చూసుకుంటూనే వస్తున్నాడు. దామన్న అయితే నాకు మిత్రుడు, రాజకీయాలు లేనప్పుడు కూడా దామన్నతో నాకు పరిచయం ఉంది. చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు నాకంటే ముందు చాలా పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు దామన్న తండ్రికి మిత్రులు. వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులు కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని భావించి ఉండవచ్చు. కానీ వాళ్ళందరికీ రాని అవకాశం ఈ వయసులో నాకు వచ్చింది. ఇది 10 మందికి ఉపయోగించడానికే తప్ప 10 మందికి సహాయం చేయడానికే, నిస్సహాయులకు సహాయం అందించడం నా బాధ్యత అని నేను భావిస్తున్నా. అందుకే ఈనాడు ఈ జాతి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ అభిమానంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు సంతోషం. కానీ నిజమైన సంతోషం మీరందరూ కష్టపడి మిగతా జాతికి కూడా చేయుతను అందించి వాళ్ళని ముందుకు నడిపించినప్పుడే నాకు కానీ మా దామన్నకు కానీ నిజమైన సంతోషం కలుగుతుంది. మీరందరూ చేస్తారనే విశ్వాసంతో మీ దగ్గర సెలవు తీసుకుంటూ మా లక్ష్మణ్ గారు అదేవిధంగా నింబోలి అడ్డ గురించి, హాస్టల్ గురించి, అదే విధంగా భవన్ గురించి, ఇతర సమస్యలు ఏదైతే చెప్పినరో మా దామన్నకు మా లక్ష్మణ్కు ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి సమీక్ష చేసి అంబేద్కర్ గారి జయంతి లోపల నిధులను మంజూరు చేద్దాం, నివేదికలను తయారు చేయండి. మీరేం వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే, మణులు అడగలే, మాణిక్యాలు అడగలే, మీ ఆత్మగౌరవాన్ని అడిగినరు. మీ ఆత్మగౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది. కార్యాచరణ సిద్ధం చేయండి దామన్న, తప్పకుండా మంజూరు చేస్తాం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.